So look at this article, చాలా important article. Rajya passes bills for appointment of CEC and ECs. So this comes under General Studies paper 2. సో ఈ ఆర్టికల్ మనకు బ్యాక్గ్రౌండ్తో సహా మీకు చాలా స్లోగా డీటెయిల్డ్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మరియు అలాగే ఎలక్షన్ కమిషనర్స్ని అపాయింట్ చేసే విధానం ఏంటి. సో బేసిక్ ఏమవుతుందంటే మన కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో, కాన్స్టిట్యూషన్ డిడ్ నాట్ లే డౌన్ ఎనీ లెజిస్లేటివ్ ప్రాసెస్. యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ నో లెజిస్లేటివ్ ప్రాసెస్. కాన్స్టిట్యూషన్లో ఏ లెజిస్లేటివ్ ప్రాసెస్ కూడా మెన్షన్ చెయ్యలేదు. సిఈసీస్ని మరియు ఈసీస్ని, ఈసీ మరియు సిఈసిని అపాయింట్ చేయడానికి ఒక లెజిస్లేటివ్ ప్రాసెస్ అంటూ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయలేదు. కాబట్టి ఏం జరిగేదంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్కి ఒక ఫ్రీ హ్యాండ్ ఉండేది, వాళ్ళకి నచ్చిన వాళ్ళని అపాయింట్ చేసే అవకాశం అనేది లభించేది. సో ప్రెసిడెంట్ వీళ్ళని అపాయింట్ చేసేవారనమాట. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేసేవారు. అయితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరి సలహా పైన అపాయింట్ చేస్తారు? పిఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఏ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్. వాళ్ళు ఏం చెప్తే దాని ప్రకారం సిఈసి మరియు ఎలక్షన్ కమిషనర్స్ని అపాయింట్ చేయడం అనేది జరిగేది. అయితే తరువాత ఏం జరిగిందంటే ఈ సంవత్సరం మార్చ్ 2023 ఒక సిగ్నిఫికెంట్ ఈవెంట్ జరిగింది. ఏం జరిగింది? సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఒక వర్డిక్ట్ ఇవ్వడం అనేది జరిగింది. సుప్రీంకోర్టు వర్డిక్ట్ ఏం చెప్తుంది అంటే, 5 జడ్జిల ధర్మాసనం ఏం చెప్తుందంటే, ఈ సిఈసి మరియు ఈసీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని అపాయింట్ చేయడానికి ఒక కమిటీ ఉండాలి. దే మస్ట్ బి అపాయింటెడ్ బై ఏ కమిటీ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఈ కమిటీలో మెంబర్స్ ఎవరు ఉండాలో కూడా సుప్రీంకోర్టు చెప్పింది. ఎవరెవరు ఉండాలంట? 1 ప్రైమ్ మినిస్టర్, 2 లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్సభ, 3 చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో వీళ్ళ ముగ్గురుతో కూడిన ఒక కమిటీ సిఈసి మరియు ఈసీస్ని సెలెక్ట్ చేయాలి, అపాయింట్ చేయాలి, ఓకేనా అని చెప్పడం అనేది జరిగింది. మీకు అర్థమవుతుందా? వీళ్ళు సెలెక్ట్ చేయాలని చెప్పారు. ఇది సుప్రీంకోర్టు చెప్పింది. అయితే సుప్రీంకోర్టు అదే వర్డిక్ట్లో ఇంకో మాట కూడా చెప్పింది. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఒకవేళ ఈ పాయింట్ కూడా మెన్షన్ చేసింది, సబ్జెక్ట్ టు ఎనీ లా టు బీ మేడ్ బై పార్లమెంట్. ఒకవేళ పార్లమెంట్ ఏదైనా చట్టం చేస్తే, అప్పటి వరకు సరైన చట్టం లేదు, ఒకవేళ పార్లమెంట్ ఏదైనా చట్టం చేస్తే దెన్ ఇట్ విల్ బి సబ్జెక్ట్ టు ద కండిషన్స్ లైట్ డౌన్ ఇన్ ద లా. ఆ లా ప్రకారం వెళ్తుంది. అదర్వైజ్ ది అపాయింట్మెంట్ షుడ్ బి బేస్డ్ ఆన్ దిస్. పిఎం, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్సభ మరియు సిజేఐతో కూడిన కమిటీ అపాయింట్మెంట్స్ అంటే ఎవరు ఉండాలనేది డిసైడ్ చేస్తుందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందనమాట. సో సబ్సీక్వెంట్గా ఎప్పుడైతే పార్లమెంట్ చేసిన చట్టం ఉంటే దాని ప్రకారం వెళ్ళాలని చెప్పారో, సబ్సీక్వెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే, ఇట్ బ్రాట్ ఏ లా, ఒక చట్టాన్ని తీసుకొచ్చింది, ఒక బిల్లు తీసుకొచ్చింది. ఏంటా బిల్లు? ద సిఈసి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టర్మ్స్ ఆఫ్ సర్వీస్ బిల్ 2023. ఈ బిల్లుని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకురావడం అనేది జరిగింది. సో ఈ బిల్లు ఏం ప్రపోజ్ చేస్తోంది అంటే, దేర్ హ్యాస్ టు బి 2 థింగ్స్. ఒకటి సెలక్షన్ కమిటీ, 2 సెర్చ్ కమిటీ. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, మీరు గుర్తుపెట్టుకోవాలి. సెలక్షన్ కమిటీ, సెర్చ్ కమిటీ అని 2 ఉంటాయి. సెలక్షన్ కమిటీలో ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉంటారు, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్సభ ఉంటారు, ఎడిషనల్గా ఒక యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ ఉంటారు. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, పిఎం, లీడర్ ఆఫ్ అపోజిషన్తో పాటు సిజేఐ ఉండాలని చెప్పింది. కానీ సిజేఐ ప్లేస్లో
యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ అని చెప్పి వీళ్ళు పెట్టారు. సో సుప్రీంకోర్టు చెప్పినట్టే వీళ్ళు లా చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు ఏ లా లేదు కాబట్టి సుప్రీంకోర్టు అలా చెప్పింది. ఒకవేళ లా ఉంటే ఆ లా ప్రకారం వెళ్ళాలని సుప్రీంకోర్టు చెప్పింది. సో వీళ్ళు ఏం చెప్పారంటే ఒక సెలక్షన్ కమిటీ ఉంటుంది, దాంట్లో పిఎం, లీడర్ ఆఫ్ అపోజిషన్, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ ఉంటారు. ఈ సెలక్షన్ కమిటీ డిసైడ్ చేస్తుంది అని చెప్పారు. అయితే సెలక్షన్ కమిటీ ర్యాండమ్గా డిసైడ్ చేస్తుందా? నో, ఈ సెలక్షన్ కమిటీ అనేది ర్యాండమ్గా డిసైడ్ చేయకూడదు. వీళ్ళు ఎలా చేయాలంటే దే హ్యావ్ టు టేక్ ద నేమ్స్ గివెన్ బై సెర్చ్ కమిటీ. సెర్చ్ కమిటీ వాళ్ళకి నేమ్స్ ఇవ్వాలి. సెర్చ్ కమిటీ ఇచ్చిన నేమ్స్ని బేస్ చేసుకునే వీళ్ళు డెసిషన్ అనేది తీసుకోవాలి. ఓకేనా? అయితే ఈ సెర్చ్ కమిటీలో ఎవరు ఉంటారు? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సెర్చ్ కమిటీ షుడ్ బి హెడెడ్ బై మినిస్టర్ ఆఫ్ లా అండ్ జస్టిస్. ఇది చాలా ఇంపార్టెంట్. చిన్న అమెండ్మెంట్ జరిగాయి. మినిస్టర్ ఆఫ్ లా అండ్ జస్టిస్. ఇంతకుముందు క్యాబినెట్ సెక్రటరీ అని చెప్పేవారు, దాన్ని అమెండ్ చేశారు. అమెండ్మెంట్ చేసి మినిస్టర్ ఆఫ్ లా అండ్ జస్టిస్ దీన్ని హెడ్ చేస్తారు. ప్లస్ 2 అదర్ మెంబర్స్, ఇంకో 2 మెంబర్స్ ఉంటారు. 2 అదర్ మెంబర్స్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ సెక్రటరీ ర్యాంక్కి కింద ఉండని ఒక 2 ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఈ సెర్చ్ కమిటీలో ఉంటారు. సో సెర్చ్ కమిటీలో ఉన్న వీళ్ళు దే విల్ ప్రిపేర్ ఎ ప్యానెల్ ఆఫ్ 5 పర్సన్స్ యొక్క ప్యానెల్ వీళ్ళు ప్రిపేర్ చేసి ఎవరికి పంపుతారు? మన సెలక్షన్ కమిటీకి పంపుతారు. సెలక్షన్ కమిటీ వీళ్ళలో మెంబర్స్ని, మనకి సిఈసిని వీళ్ళని సెలెక్ట్ చేసి పంపుతుందన్నమాట. ఓకేనా? ఇది నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే శాలరీ అండ్ ఎమోల్మెంట్స్. సో వీళ్ళకి ఇచ్చే శాలరీ మరియు అదర్ బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా ఒరిజినల్గా ఎలా ఉండేవంటే సుప్రీంకోర్టు జడ్జికి ఈక్వలెంట్గా ఉండేవి ఒరిజినల్గా. కానీ వీళ్ళు ప్రపోజ్ చేసిన బిల్లో సుప్రీంకోర్టు జడ్జికి ఈక్వలెంట్గా తీసేసి క్యాబినెట్ సెక్రటరీకి ఈక్వల్గా పెట్టారు. దే హ్యావ్ కెప్ట్ ఇట్ ఈక్వల్ టు క్యాబినెట్ సెక్రటరీ. అంటే వీళ్ళకి సిఈసి మరియు ఈసీ వీళ్ళ శాలరీస్ పరంగా వాళ్ళకు ఎమోల్మెంట్స్ పరంగా పెట్టారు. కానీ తర్వాత ఏమైందంటే చాలా బ్యాక్లాష్ వచ్చింది. ఫార్మర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ దీన్ని క్రిటిసైజ్ చేశారు. వాళ్ళ యొక్క స్టేటస్ని మీరు తగ్గిస్తున్నారు, సుప్రీంకోర్టు జడ్జికి ఈక్వలెంట్గా ఉన్న మా స్టేటస్ని మీరు ఇప్పుడు తగ్గించేసి క్యాబినెట్ సెక్రటరీకి ఈక్వలెంట్గా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఒకటి శాలరీ 2 సేమ్ ఉండొచ్చు, కానీ వీళ్ళకి బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. మోర్ దాన్ శాలరీ అండ్ బెనిఫిట్స్ దాని ఉన్న ఒక గుర్తింపు అనేది తగ్గిపోతుంది. ప్లస్ క్యాబినెట్ సెక్రటరీ శాలరీ గవర్నమెంట్ ఇష్టం వచ్చినట్టు మార్చేయచ్చు, కానీ సుప్రీంకోర్టు జడ్జి యొక్క శాలరీ పార్లమెంట్లో అమెండ్మెంట్ చేయకుండా మార్చడానికి కుదరదు. సో కాబట్టి సుప్రీంకోర్టు జడ్జికి ఈక్వలెంట్గా ఉండడమే మాకు మంచిది అని చెప్పేసి ఫార్మర్స్, ఈసీస్ అందరూ కూడా క్రిటిసైజ్ చేయడం అనేది జరిగింది. అందుకని గవర్నమెంట్ మళ్ళీ ఈ పాయింట్ తీసేసి దే హ్యావ్ మేడ్ ఇట్ ఈక్వల్ టు సుప్రీంకోర్టు జడ్జి. ఎలక్షన్ కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ యొక్క శాలరీస్ సుప్రీంకోర్టు జడ్జికి ఈక్వలెంట్గా మళ్ళీ పెట్టేశారనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఈ బిల్లు మొదట ఒకలా పెట్టి తర్వాత మళ్ళీ దాన్ని అమెండ్ చేసి ఇలా మార్చింది. సో దీస్ ఆర్ ద థింగ్స్ యూ నీడ్ టు అండర్స్టాండ్ యూజింగ్ దిస్ బిల్. సో నౌ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ ఎలక్షన్ కమిషనర్స్ there will be a search committee and selection committee. Search committee headed by Minister for Law and Justice and 2 people under him not below the rank of secretary. వాళ్ళు ఒక ప్యానెల్ ఆఫ్ మెంబర్స్ని క్రియేట్ చేసి సెలక్షన్ కమిటీకి పంపిస్తారు. సెలక్షన్ కమిటీలో ప్రధానమంత్రి, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్సభ మరియు ఒక యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ ఉంటారు. సో ఈ సెలక్షన్ కమిటీ ఫైనలైజ్ చేసి ప్రెసిడెంట్కి పంపిస్తుంది. ఓకేనా? ఇది ప్లస్ వీళ్ళ శాలరీస్, ఎమోల్మెంట్స్ కూడా ఆర్ ఈక్వలెంట్ టు సుప్రీంకోర్టు జడ్జ్. మధ్యలో క్యాబినెట్ సెక్రటరీకి ఈక్వలెంట్గా పెట్టారు, కానీ దాన్ని మళ్ళీ ప్రభుత్వం యూటర్న్ తీసుకొని చేంజ్ చేసేసి సుప్రీంకోర్టు జడ్జికి ఈక్వలెంట్గానే పెట్టింది. ఆ బిల్లు రాజ్యసభకిలో పెడితే రాజ్యసభ దాన్ని పాస్ చేసింది. ఇది న్యూస్ ఐటమ్ ఇన్ దిస్. ఓకే. LTX Classes is proud to announce its most ambitious course, GS Foundation course, essay plus GS 1, 2, 3, 4 in live and recorded format at just 17,999 only.
లైవ్ అండ్ రికార్డెడ్ ఫార్మాట్లో మీకు ఈ కోర్స్ అనేది లభిస్తుంది. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు, లేదా మన వెబ్సైట్లో మన యాప్లో ఐడియల్గా మన యాప్ మీరు డౌన్లోడ్ చేసుకొని యాప్లో మీరు జిఎస్ అని కొట్టగానే ఈ కోర్స్ మీకు వస్తుంది. ఈ కోర్సు కేవలం 18,000 పే చేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. యూ గెట్ 1 ఇయర్ వ్యాలిడిటీ. అందులో మొత్తం అంతా కవర్ అయిపోతుంది. ఎక్స్ట్రా వ్యాలిడిటీ కావాలన్నా మీకు ఆప్షన్స్ ఉన్నాయి. 1.5 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ లైఫ్ టైం కూడా మీరు వెళ్ళొచ్చు. యూ కెన్ చూజ్ ఏ వ్యాలిడిటీ మీకు ఎంత కావాలంటే అంత మీరు చూజ్ చేసుకోవచ్చు. సో బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఫర్ యూ టు పర్సూ యూపీఎస్సీ ఎట్ నామినల్ కాస్ట్. మీరెవ్వరూ కని విని ఎరుగని ప్రైస్కి ఎల్టీఎక్స్ క్లాసెస్ ఆఫ్లైన్లో యూపీఎస్సీ ప్రోగ్రాం అందిస్తుంది. మన విశాఖపట్నం బ్రాంచ్లో కేవలం 45,000 రూపాయలకి లైఫ్ టైం వ్యాలిడిటీతో, ఇది ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా, లైఫ్ టైం వ్యాలిడిటీతో కేవలం 45,000 రూపీస్కి లోయెస్ట్ ఎవర్ ఫీలో మనం ఈ కోర్స్ అందిస్తున్నాం. కొత్త బ్యాచెస్ జనవరి 1 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ముందే అనౌన్స్మెంట్ చేశాను 2024 1 జనవరి నుంచి. మీరు ముందు నుంచి ప్లాన్ చేసుకొని 31 డిసెంబర్ లోపు మీరు జాయిన్ అయితే ఈ ఆఫర్ మీకు వర్తిస్తుంది. 31 డిసెంబర్ దాటాక ఈ ఆఫర్ వర్తించదు. యూ హ్యావ్ టు జాయిన్ బిఫోర్ 31 డిసెంబర్. కీప్ దిస్ ఇన్ మైండ్. ఇంకొక బ్యూటీ ఏంటంటే ఇనాగరల్ ఆఫర్ లాగా మీకు కాంప్లిమెంటరీగా 4 ఆన్లైన్ కోర్సులు కూడా ఇస్తున్నాను. కాంప్లిమెంటరీగా మనం దీంతోపాటు మీకు ఏమొస్తాయంటే, ఒకటి ఎన్సీఆర్టీ ఫౌండేషన్ వస్తుంది, కరెంట్ అఫైర్స్ మాడ్యూల్ వస్తుంది, అలాగే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ మాడ్యూల్, అలాగే ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ మాడ్యూల్. ఈ 4 కూడా మీకు కాంప్లిమెంటరీగా మన యాప్లో ఫ్రీగా వస్తాయి. వీటిపైన కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. ఈ ఆపర్చునిటీ పొరపాటును కూడా మీరు మిస్ అవ్వద్దు. Don't miss this at all. So next important article, Lok Sabha passes bills for women's quota and Jammu and Kashmir and Puducherry. So ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అనేది కూడా మనం చూద్దాం. దిస్ అగైన్ కమ్స్ అండర్ జిఎస్ పేపర్ 2. సో ఈ ఆర్టికల్ యొక్క స్పెషాలిటీ ఏంటి, ఇందులో ఏం కవర్ చేశారని చూద్దాం. సో మీ అందరికీ తెలుసు, రీసెంట్గా అంటే ఒక 2-3 మంత్స్ బ్యాక్ మనకి ఏం జరిగిందంటే 128th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ లోక్సభలో పాస్ అయింది. లోక్సభలో ఇంట్రడ్యూస్డ్ ఇన్ లోక్సభ 128th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్. అండ్ ఫైనల్గా ఇది పాస్ అయిన తర్వాత 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. సో 106వ రాజ్యాంగ సవరణ చట్టం, అది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనమాట. సో ఇది పాస్ అయింది రీసెంట్గా. సో ఈ బిల్లు ప్రకారం, ఈ యాక్ట్ ప్రకారం ఏం చేశారంటే మనకి 3 ఆస్పెక్ట్స్. ఒకటి రిజర్వేషన్ ఫర్ ఉమెన్కి రిజర్వేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏంటి ఆ రిజర్వేషన్, ఏ విషయంలో? 1/3 ఆఫ్ ఆల్ సీట్స్ ఇన్ లోక్సభ and state legislative assemblies of state legislative assemblies and legislative assembly of National Capital Territory of Delhi, NCT of Delhi. చాలా ఇంపార్టెంట్, గమనించండి. లోక్సభలో ఉన్న సీట్లకి మరియు రాష్ట్రాలలో ఉన్న లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి మరియు లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీకి, వీటిల్లో ఉన్న సీట్లన్నిట్లో 1/3 సీట్స్ ఉమెన్కి రిజర్వ్ చేయాలి అని చెప్పి డిసైడ్ చేశారు. ఈ రిజర్వేషన్ అనేది ఎస్సీ ఎస్టీ సీట్లకు కూడా అప్లై అవుతుందండి. ఎస్సీస్కి కొన్ని, ఎస్టీస్కి కొన్ని సీట్లు రిజర్వ్ చేసి ఉంటారు కదా, వాటిల్లో కూడా 1/3 ఎస్సీ ఉమెన్కి, 1/3 ఎస్టీ ఉమెన్కి ఇవ్వాల్సి ఉంటుంది. 1/3 ఎస్సీ ఉమెన్కి, 1/3 ఎస్టీ ఉమెన్కి లోక్సభ మరియు స్టేట్ లెజిస్లేచర్లో ఉంటుందని చెప్పారు. సెకండ్ పాయింట్ ఏం చెప్పారంటే దీంట్లో కమెన్స్మెంట్, ఎప్పటి నుంచి ఇది వర్తిస్తుంది. కమెన్స్మెంట్ అంటే ఎప్పటి నుంచి వర్తిస్తుందని. ఎప్పటి నుంచి వర్తిస్తుంది అంటే ఆఫ్టర్ ద సెన్సెస్ ఈ పర్టికులర్ బిల్లు అయిపోయిన తర్వాత కండక్ట్ చేసే ఫస్ట్ సెన్సెస్ తర్వాత ఇది అప్లై అవుతుందని చెప్పారు. ఇట్ విల్ బి ఎఫెక్టివ్ ఆఫ్టర్ ఫస్ట్ సెన్సెస్ ఆఫ్టర్ కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ బిల్ అనమాట. అంటే ఈ సెన్సెస్ ఎప్పుడైతే జరుగుతుందో
ఓకేనా. ఈ సెన్సెస్ని బేస్ చేసుకొని డీలిమిటేషన్ అనేది జరుగుతుంది. ఈ డీలిమిటేషన్ని బేస్ చేసుకొని దే విల్ ఐడెంటిఫై సీట్స్ ఫర్ ఉమెన్కి సీట్స్ ఐడెంటిఫై చేస్తారు. ఉమెన్కి ఏ సీట్స్ కేటాయించాలనేది ఐడెంటిఫై చేస్తారు. ఐడెంటిఫై చేసిన తర్వాత జరిగే ఎలక్షన్స్లో ఇది అప్లై అవుతుంది. అండ్ ఈ రిజర్వేషన్ ఏదైతే ఉందో దిస్ రిజర్వేషన్ ఈజ్ ప్రొవైడెడ్ ఫర్ 15 years. 15 సంవత్సరాల పాటు ఇది ప్రొవైడ్ చేశారు. అయితే అండ్ ఇట్ క్యాన్ బి ఎక్స్టెండెడ్ బేస్డ్ ఆన్ ఏ లా మేడ్ బై పార్లమెంట్ చేసే చట్టాన్ని బేస్ చేసుకొని ఈ రిజర్వేషన్ని ఎక్స్టెండ్ చేయవచ్చు. 15 years దగ్గరే ఆగాల్సిన అవసరం లేదు, దీన్ని ఎక్స్టెండ్ చేయవచ్చు. అట్ ద సేమ్ టైం రొటేషన్ ఆఫ్ సీట్స్, ఎవరికైతే ఇప్పుడు ఏ సీట్స్ అయితే ఉమెన్కి అలొకేట్ చేశారో ఎప్పుడు అవే ఉండవు, వాటిని రొటేట్ కూడా చేయొచ్చు. రొటేషన్ ఆఫ్ సీట్స్ హ్యాపెన్స్ ఆఫ్టర్ ఈచ్ డీలిమిటేషన్ జరిగిన ప్రతిసారి రొటేషన్ ఆఫ్ సీట్స్ జరుగుతుంది. డీలిమిటేషన్ అంటే అర్థం ఏంటంటే బౌండరీస్ని ఫిక్స్ చేస్తారు కదా, బేస్డ్ ఆన్ పాపులేషన్ చేంజెస్ బౌండరీస్ని ఫిక్స్ చేస్తూ ఉంటారు, మారుస్తూ ఉంటారు. సో దాని ఎక్సైజ్ని మనం డీలిమిటేషన్ ఎక్సైజ్ అంటే అది జరిగిన ప్రతిసారి సీట్స్ని కూడా రొటేట్ చేయడం అనేది జరుగుతుంది యాజ్ డిటర్మైన్డ్ బై ఎ లా మేడ్ బై పార్లమెంట్. ఓకేనా. ఇక్కడ మీరు గమనించాల్సిన పాయింట్లు ఏంటి అంటే, ఈ పాయింట్ మీరు అబ్జర్వ్ చేశారా, లోక్సభ మరియు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ మరియు లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ, ఇక్కడ కొన్ని మిస్ అయిపోయాయి. ఏంటి మిస్ అయిపోయాయి? యూనియన్ టెరిటరీస్ మిస్ అయ్యాయి. ఈ 106 అమెండ్మెంట్ యాక్ట్లో యూనియన్ టెరిటరీస్ మిస్ అయ్యాయి. సో ఇప్పుడు ఏం చేశారంటే, ఓకే, ఫర్ ఉమెన్స్ కోటా ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ పుదుచ్చేరి, ఈ 2 యూనియన్ టెరిటరీస్. సో లోక్సభ ఆన్ ట్యూస్డే పాస్డ్ 2 bills టు ఎక్స్టెండ్ the provisions of 106 Amendment Act which grants 33% reservation to women in the Lok Sabha and state assemblies to the union territories of Puducherry and Jammu and Kashmir. వాటికి కూడా ఈ బెనిఫిట్స్ని ఎక్స్టెండ్ చేసేలాగా ఒక బిల్లు ఇప్పుడు పాస్ చేయడం జరిగిందనమాట. అంతే, ఈ న్యూస్లో ఉన్న కథ ఇది. అయితే దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ 106th అమెండ్మెంట్ యాక్ట్, దాంట్లో ఉన్న కీ ఫీచర్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ అని మీకు చెప్పాను. సో ఇవి మీరు నోట్ చేసుకోండి. So this is about this article. So look at this article అమ్మా, ఎనార్కో క్యాపిటలిజం. దీనికి సంబంధించిన డిబేట్స్ జరుగుతున్నాయి. అసలు ఎనార్కో క్యాపిటలిజం మంచిదేనా, దానివల్ల ఏమైనా నష్టాలు ఉన్నాయా అనే డిస్కషన్ ఈ పర్టికులర్ ఆర్టికల్లో చేశారు. సో ఎనార్కో క్యాపిటలిజం అనేది ఏంటి, ఎందుకు ప్రామినెన్స్లోకి వచ్చింది, దీని సంగతి ఏంటనేది ఇవాళ ఆర్టికల్లో మనం డీటెయిల్గా చదువుదాం. ఓకేనా. సో రీసెంట్గా ఈ వర్డ్ అనేది చాలా పాపులర్ అయింది. ఎందుకు అయిందంటే, సో దిస్ మ్యాన్ కాల్డ్ జేవియర్ మిలీ, ఈయన తనను తాను అనార్కో క్యాపిటలిస్ట్గా పిలుచుకుంటాడు, సెల్ఫ్ ప్రొక్లైమ్డ్ అనార్కో క్యాపిటలిస్ట్. ఈయన అర్జెంటీనా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ గెలవడం అనేది జరిగిందనమాట. సో అర్జెంటైన్ ప్రెసిడెంట్ అయ్యాడు ఆయన. సో కాబట్టి ఈ వర్డ్ కూడా చాలా పాపులర్ అయింది. హీ ఆల్వేస్ కాల్స్ హిమ్సెల్ఫ్ అండ్ అనార్కో క్యాపిటలిస్ట్. అసలు ఈ అనార్కో క్యాపిటలిజం అనే ఒక పొలిటికల్ ఫిలాసఫీ ఏంటి, దానివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ రావచ్చు లేదా మంచి జరుగుతుందా అనే అంశాలు ఇక్కడ మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఆర్టికల్ చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు, దీన్ని యాజ్ ఇట్ ఈస్గా మీరు నోట్ మేకింగ్ చేసుకోవచ్చు. సో డెఫినేషన్ చూడండి, అనార్కో క్యాపిటలిజం రిఫర్స్ టు ఎ పొలిటికల్ ఫిలాసఫీ which calls for the abolition of the state and for the provision of law and order to be controlled by private companies in a free market. సో మీరు ఒకసారి అర్థం చేసుకుంటే, అనార్కో క్యాపిటలిజం అనే పదంలో 2 పదాలు ఉన్నాయి. ఎనార్కీ ఒక పదం ఏంటి, ఎనార్కీ, అదర్ పదం క్యాపిటలిజం. సో మీ క్యాపిటలిజం మీకు తెలుసు, క్యాపిటలిజం సపోర్ట్స్ ఫ్రీ మార్కెట్స్. సో గవర్నమెంట్ రెగ్యులేషన్స్ తక్కువగా ఉండాలి, ప్రైవేట్ కంపెనీస్కి ఎక్కువగా స్పేస్ ఇవ్వాలి అనే ఫిలాసఫీ క్యాపిటలిజం. ఎనార్కీ అనే పదానికి మీనింగ్ తెలుసా? ఎనార్కీ అంటే ల్యాక్ ఆఫ్ ఆర్డర్, అంటే ల్యాక్ ఆఫ్ లా. సో ల్యాక్ ఆఫ్ ఆర్డర్ అంటే గవర్నమెంట్ రెస్ట్రిక్షన్, గవర్నమెంట్ అనేదే లేకపోవడం. ఎనార్కిజం అడ్వకేట్స్ ల్యాక్ ఆఫ్ స్టేట్. ఎనార్కిజం అంటేనే స్టేట్ అనేది ఉండకపోవడాన్ని కోరుకునేది. ఏ థియరీ అడ్వకేటింగ్ హైరార్కికల్ గవర్నమెంట్ అనేవి ఉండకూడదు, దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఆర్డర్ ఇన్ ది సొసైటీ అని చెప్పడమే ఎనార్కీ అనమాట. సో ఎనార్కీ ప్లస్ క్యాపిటలిజం ఈజ్ ఎనార్కో క్యాపిటలిజం. సో ఎనార్కో క్యాపిటలిజం అనేది ఏంటమ్మా, ఇట్ కాల్స్ ఫర్ ది అబాలిషన్ ఆఫ్ స్టేట్, అంటే గవర్నమెంట్ అనేది ఉండకూడదు, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఫర్ ద ప్రొవిజన్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ టు బీ కంట్రోల్డ్ బై ప్రైవేట్ కంపెనీస్. సో లా అండ్ ఆర్డర్ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? పోలీస్ డిపార్ట్మెంట్, పోలీసులు ఏ ప్రభుత్వం కింద ఉంటారు. అలాగే జస్టిస్ డిపార్ట్మెంట్,
లీగల్ డిపార్ట్మెంట్ అది గవర్నమెంట్ ఎంప్లాయీస్, గవర్నమెంటే వాళ్ళకి శాలరీస్ ఇస్తుంది. కానీ ఎనార్కో క్యాపిటలిజం ఏమడుగుతుందంటే వీ షుడ్ హ్యావ్ ఎ సిస్టమ్ ఇన్ విచ్ జస్టిస్ డెలివరీ అండ్ లా అండ్ ఆర్డర్, అంటే పీపుల్ ప్రొటెక్ట్ చేసే పోలీస్ వ్యవస్థ, లీగల్ వ్యవస్థ కూడా ప్రైవేట్ కంపెనీలకే ఇచ్చేయాలి, గవర్నమెంట్ అందులో కూడా ఇన్వాల్వ్ అవ్వకూడదు అని ఎనార్కో క్యాపిటలిజం కోరుకుంటుందన్నమాట. సో ఈ టర్మ్ ఎవరు మనకి కాయిన్ చేశారు? ఈ పర్టికులర్ టర్మ్ వాజ్ కాయిన్డ్ బై అమెరికన్ లిబర్టేరియన్ ఎకనామిస్ట్ ముర్రే రోత్బర్డ్. ఇట్ వాజ్ కాయిన్డ్ బై ముర్రే రోత్బర్డ్. అయితే బెల్జియం దేశానికి చెందిన పొలిటికల్ ఎకనామిస్ట్ గుస్తావో డి మోలినరీ ఈజ్ కన్సిడర్డ్ టు బి ద ఫస్ట్ ఎనార్కో క్యాపిటలిస్ట్. ఈయన మనం ఫస్ట్ ఎనార్కో క్యాపిటలిస్ట్ అని చెప్పొచ్చు. రీసెంట్గా ఎందుకు ఇది పదం పాపులర్ అయిందంటే జేవియర్ మీలీ హూ కాల్స్ హిమ్సెల్ఫ్ ఎన్ ఎనార్కో క్యాపిటలిస్ట్, ఆయన అర్జెంటీనా ప్రెసిడెంట్గా ఎన్నుకోబడ్డారు కాబట్టి ఈ వర్డ్ అనేది ప్రాచుర్యంలోకి వచ్చింది. సో ప్రాచుర్యంలోకి వచ్చింది కాబట్టి యూపీఎస్సీలో అడగడానికి ఆస్కారం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇదేంటి పోలీస్ వ్యవస్థ అలాగే జస్టిస్ డెలివరీ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయాలని చెప్పి అంటుంది. అసలు ఎలా పనిచేస్తుంది ఇది? హౌ డస్ ఇట్ వర్క్? చూడండి, ట్రెడిషనల్గా ఫ్రీ మార్కెట్ దేన్ని అడ్వకేట్ చేస్తుంది? అడ్వకేట్ అంటే సపోర్ట్. దేన్ని సపోర్ట్ చేస్తుంది, దేన్ని రికమెండ్ చేస్తుంది అంటే ఫ్రీ మార్కెట్ అడ్వకేట్స్ హ్యావ్ సపోర్టెడ్, అంటే ఫ్రీ మార్కెట్ని సపోర్ట్ చేసే వాళ్ళు హ్యావ్ సపోర్టెడ్ ది ప్రైవేట్ ప్రావిజన్ ఆఫ్ మోస్ట్ గుడ్స్ అండ్ సర్వీసెస్ except police and courts which it was believed could only be provided by the state. పోలీసు వ్యవస్థ, కోర్టులు తప్పితే మిగిలిన అన్ని గుడ్స్ అండ్ సర్వీసెస్ కూడా ప్రైవేట్ లేదా కార్పొరేట్స్ ప్రొవైడ్ చేయడాన్ని ఫ్రీ మార్కెట్ క్యాపిటలిజం అనేది అడ్వకేట్ చేస్తుంది. ఈవెన్ ఫ్రీ మార్కెట్ క్యాపిటలిజం కూడా పోలీస్ అండ్ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మాత్రం స్టేటే ప్రొవైడ్ చేయాలి, గవర్నమెంట్ మాత్రమే ప్రొవైడ్ చేయాలి అని చెప్పి వాళ్ళు అడ్వకేట్ చేసేవారు, అంటే రికమెండ్ చేసేవారు, సపోర్ట్ చేసేవారు. కానీ ఎనార్కో క్యాపిటలిస్టులు దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్. వాళ్ళు దాని ఎగ్జాక్ట్ కాదు, ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ పోలీసు మరియు కోర్టు వ్యవస్థ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పేవాళ్ళు. దే బిలీవ్ దట్ ప్రైవేట్ కంపెనీస్ కంపీటింగ్ ఇన్ ఎ ఫ్రీ మార్కెట్ కెన్ ప్రొవైడ్ పోలీసింగ్ అండ్ లీగల్ సర్వీసెస్ యాజ్ వెల్. పోలీసింగ్ మరియు లీగల్ సర్వీసెస్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయగలరు, ఆఫెన్ ఫార్ బెటర్ దాన్ ద స్టేట్ వెన్ ఇట్ కమ్స్ టు క్వాలిటీ అండ్ ప్రైస్. గవర్నమెంట్ ప్రొవైడ్ చేసేదానికంటే బెటర్ ప్రైస్లో బెటర్ క్వాలిటీతో వాళ్ళు ఇవ్వగలుగుతారు. అంటే మనకి న్యాయం జరగడానికి అయ్యే ఖర్చు తక్కువ అవుతుంది, బెటర్ క్వాలిటీ న్యాయం మనకి జరుగుతుంది. అంటే ప్రభుత్వం అన్నా కొంచెం మనకి అన్యాయం జరిగిందని అనుకోవచ్చు ప్రభుత్వం అని చేసే కోర్టు జస్టిస్ డెలివరీ విధానంలో, కానీ ప్రైవేట్ సెక్టార్లో మాత్రం ఎఫిషియెంట్గా రన్ అవుతుంది, ప్రతి ఒక్కరికి న్యాయం దక్కుతుంది, న్యాయం వైపు నిలబడుతుందని కూడా వాళ్ళు అంటున్నారు. Just the way private companies today can offer better cars, telephone services and at cheaper prices than the government, anarcho-capitalists argue private companies can also provide a far better police and legal system. అర్థమవుతుందా? కార్లు, వస్తువులు, సేవలు ఎలా అయితే మనం ప్రైవేట్ కంపెనీస్ ఒకరితో ఒకరు పోటీపడి బెటర్ క్వాలిటీ అందిస్తున్నాయో, పోలీసు మరియు లీగల్ వ్యవస్థలో కూడా ఈ కంపెనీస్, ప్రైవేట్ కంపెనీస్ ఒకరితో ఒకరు పోటీపడి బెటర్ క్వాలిటీ పోలీసింగ్ అంటే ఆఫరింగ్ ప్రొటెక్షన్ టు పీపుల్ అండ్ గివింగ్ జస్టిస్ టు పీపుల్ చేయగలుగుతాయని అనార్కో క్యాపిటలిస్టులు అంటున్నారు. ఇట్ షుడ్ బి నోటెడ్ దట్ ఇన్ అనార్కో క్యాపిటలిస్ట్ సొసైటీ people would be paying private police and courts to offer them protection against crime and to adjudicate disputes with others. అర్థమైంది కదా? అనార్కో క్యాపిటలిస్ట్ సొసైటీ ఎలా ఉంటుంది? వాళ్ళకి ప్రొటెక్షన్ కావాలంటే పోలీసులకి పే చేయాలి, అట్ ద సేమ్ టైం వాళ్ళకి వేరే వాళ్ళతో గొడవలు ఉన్నాయంటే ఆ గొడవలకి సెటిల్మెంట్ కావాలన్నా ప్రైవేట్గా రన్ అయ్యే కోర్ట్స్కి వాళ్ళు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. So anarcho-capitalists argue that private companies which depend on customer patronage for their survival would effectively serve the needs of their customers. సో ప్రైవేట్ కంపెనీస్ లాంగ్ టర్మ్ కస్టమర్ ప్యాట్రనైజ్ అంటే సపోర్ట్ కోరుకుంటాయి కాబట్టి కస్టమర్స్కి సర్వీసెస్ ప్రాపర్గా అందిస్తాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకోండి, సరిగ్గా పని చేసినా చేయకపోయినా గవర్నమెంట్ మనకు జీతం వస్తుందని చెప్పి సరైన సర్వీస్ ఇవ్వకపోయే అవకాశం ఉంటుంది. ప్రైవేట్ కంపెనీలు అలా కాదు, ఒకళ్ళు సరిగ్గా సర్వీస్ ఇవ్వకపోతే పక్కనోడికి బిజినెస్ వెళ్ళిపోతుంది. కాబట్టి వాళ్ళు లాంగ్ టర్మ్ సపోర్ట్ కోరుకొని పోటీ పడి మరీ సరైన న్యాయం అందిస్తారు లేదా సరైన ప్రొటెక్షన్ అనేది అందిస్తారు. This is in contrast to the current monopoly police and court system offered by the state that is funded using taxpayer money and characterized by delays and various inefficiencies. మరి ప్రజెంట్ ఉన్న సిస్టమ్ ఎలా ఉంది? మోనోపోలైజ్, అంటే పోలీసు మరియు కోర్టు వ్యవస్థ మోనోపోలైజ్డ్, అంటే ఒకటే సిస్టమ్ ఉంటుంది, ప్రభుత్వం రన్ చేసేదే. ప్రైవేట్ పోలీసు, ప్రైవేట్ కోర్ట్స్ అనేవి లేవు. ట్యాక్స్ పేయర్స్ పే చేసే ఫండ్స్తో రన్ అవుతున్న వ్యవస్థ అది. ఈ వ్యవస్థ
లో డిలేస్, ఇన్ఎఫిషియన్సీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అలా కాకుండా ప్రైవేట్ ప్లేయర్స్ దీంట్లోకి ఎంటర్ అయితే బెటర్గా ఉంటుందని అనార్కో క్యాపిటలిస్ట్ అంటున్నారు. సిన్స్ సిటిజన్స్ often need to pay taxes regardless of the quality of the policing and legal services offered by the state, the police and courts are not accountable to citizens. ప్రజలు ఎట్లా అయినా డబ్బులు పే చేయాలి, వాళ్ళకు పోలీసింగ్ వ్యవస్థ సరిగ్గా ఉన్నా లేకపోయినా, జస్టిస్ డెలివరీ జరిగినా జరగకపోయినా ట్యాక్స్ పేయర్స్ మనీ పే చేస్తూనే ఉండాలి. అండ్ ఈ వీళ్ళు కూడా దే ఆర్ నాట్ అకౌంటబుల్ టు పీపుల్ డైరెక్ట్లీ, ప్రజలకి డైరెక్ట్గా వాళ్ళు అకౌంటబుల్ కాదు. సో ఎట్లయినా వీళ్ళు పే చేయాల్సి ఉంటుంది. అంటే వీళ్ళు సరిగ్గా పని చేసినా పని చేయకపోయినా ప్రభుత్వానికి ప్రజలు ట్యాక్సులు కడుతూనే ఉంటారు. కానీ అనార్కో క్యాపిటలిజంలో వీళ్ళు సరిగ్గా పని చేయకపోతే వాళ్ళు పేమెంట్లు చేయరు, కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తారు. కానీ ప్రజెంట్ ఉన్న వ్యవస్థలో వీళ్ళు సరిగ్గా పనిచేసినా చేయకపోయినా ప్రజలు ప్రభుత్వానికి ట్యాక్సులు కడుతూ ఉంటారు, ప్రభుత్వం వీళ్ళకి శాలరీలు వేస్తూనే ఉంటుంది, కాబట్టి అకౌంటబిలిటీ లేకుండా అయిపోయారు అని వీళ్ళు అంటున్నారు. ఫర్దర్, ద క్వాలిటీ ఆఫ్ దీస్ పబ్లిక్ సర్వీసెస్ ఈజ్ ఆఫెన్ క్వైట్ లో వైల్ దర్ కాస్ట్ ఈజ్ సిగ్నిఫికెంట్లీ హై. ప్రజెంట్ క్వాలిటీ ఏం బాగుండట్లేదు, కానీ ఖర్చులు మాత్రం ప్రజలకి ఈ కోర్టు చుట్టూ ఆ కోర్టు చుట్టూ తిరగడానికి చాలా ఎక్కువ ఖర్చులు అవుతున్నాయి. అదే ఇన్ అన్ అనార్కో క్యాపిటలిస్ట్ సొసైటీ, on the other hand, customers who are unhappy with the services of a certain private court or police can stop paying them and switch to a competing court or police in the marketplace. అదే అనార్కో క్యాపిటలిస్ట్ సొసైటీలో కస్టమర్స్ హు ఆర్ అన్హ్యాపీ విత్ ద సర్వీసెస్ ఆఫ్ ఎ సర్టెన్ ప్రైవేట్ కోర్ట్, ఒక సర్టెన్ ప్రైవేట్ కోర్టు విషయంలో అన్హ్యాపీగా ఉన్న కస్టమర్స్ లేదా ఒక పోలీస్ వ్యవస్థ పైన అన్హ్యాపీగా ఉన్న కస్టమర్స్ వాళ్ళకి పేమెంట్ చేయడం ఆపేసి కంపీటింగ్ కోర్ట్ ఆర్ పోలీస్కి వాళ్ళు స్విచ్ అయిపోవచ్చు. దానికి పోటీగా ఉన్న ఇంకో కోర్టు లేదా పోలీస్ వ్యవస్థకి స్విచ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఒక రకంగా ఈ రకంగా కాంపిటీషన్ అనేది వుడ్ ఎన్ష్యూర్ దట్ ద క్వాలిటీ ఆఫ్ పోలీస్ అండ్ లీగల్ సర్వీసెస్ ఇస్ హై అండ్ ప్రైసెస్ ఆర్ లో. పోటీ ప్రపంచం వల్ల క్వాలిటీ ఎక్కువగా ఉంటుంది అండ్ ఖర్చు కూడా ప్రజలకు తక్కువగా ఉండడం అనేది జరుగుతుందని అనార్కో క్యాపిటలిస్టులు వాదిస్తున్నారు. అయితే దీని క్రిటిక్స్, అనార్కో క్యాపిటలిజంని క్రిటిసైజ్ చేసే వాళ్ళు దీన్ని ఒక ఇంప్రాక్టికల్ ఐడియాలజీ అంటున్నారు. అసలు ఇది ప్రాక్టికలే కాదు, వీళ్ళు చెప్తుంది ఇది జరగదు అని వీళ్ళు అంటున్నారు. సో క్రిటిక్స్ ఆఫ్ అనార్కో క్యాపిటలిజం హౌఎవర్ బిలీవ్ దట్ సర్వీసెస్ లైక్ పోలీస్ అండ్ జుడిషియరీ కెనాట్ బీ ప్రొవైడెడ్ బై మల్టిపుల్ ఫర్మ్స్ విత్ ఇన్ ఎ సింగిల్ జియోగ్రాఫికల్ రీజన్. ఒకే రీజియన్లో మల్టిపుల్ ఫర్మ్స్ అట్లాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేయలేవు అని వీళ్ళు అంటున్నారు. They argue that this would lead to a disagreement and conflict between different armed private gangs trying to protect the interests of their own paying clients and lead to chaos. For example, ఒక ఏరియాలో ఏ బీని అసాల్ట్ చేసాడు అనుకోండి, అసాల్టెడ్ అనుకోండి. సో బి ఒక పర్టికులర్ ప్రైవేట్ పోలీస్కి డబ్బులు పే చేశాడు, ఏ ఇంకో పర్టికులర్ ప్రైవేట్ పోలీస్కి మనీ పే చేశాడు అనుకోండి. క్రిటిక్స్ ఏమంటున్నారంటే, సో మామూలుగా అయితే ఇక్కడ ఒక పోలీస్ వ్యవస్థ ఉంటే పోలీసులు కంప్లైంట్ చేస్తే వాళ్ళు బీని అరెస్ట్ చేస్తారు తప్పు చేస్తే. కానీ వీడొక వ్యవస్థ, ఒక సిస్టమ్కి వీడొక సిస్టమ్కి మనీ పే చేశాడు అనుకోండి. ఇలా ఒక్కొక్క సిస్టమ్కి మనీ పే చేయడం వల్ల ఈ రెండు గ్యాంగ్స్కి ఫైట్ అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. సో డిసగ్రిమెంట్ అండ్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ డిఫరెంట్ ఆర్మ్డ్ ప్రైవేట్ గ్యాంగ్స్ అవుతుందని అంటున్నారు. క్రిటిక్స్ ఇంకా ఏమంటున్నారు, ద పోలీస్ ప్రొటెక్షన్ అండ్ లీగల్ అడ్జుడికేషన్ ఆఫర్డ్ బై మార్కెట్స్ వుడ్ ఫేవర్ ద రిచ్ అండ్ నాట్ ద పూర్. ఈ పోలీస్ ప్రొటెక్షను అలాగే లీగల్ అడ్జుడికేషన్ మార్కెట్స్ ఆఫర్ చేసి రిచ్కి ఫేవరబుల్గా ఉంటాయి. బికాజ్ దే కెన్ అఫోర్డ్ మోర్, ఎక్కువ డబ్బులు పే చేయగలరు కాబట్టి వాళ్ళు కొనుక్కొని వాళ్ళ న్యాయాన్ని కొనేస్తారు, పూర్ సఫర్ అవుతారని కూడా క్రిటిక్స్ అంటున్నారు. దే ఆర్గ్యూ దట్ ద రిచ్ కెన్ ఈజీలీ గెట్ అవే విత్ క్రైమ్ బై పేయింగ్ ఎ హయ్యర్ సమ్ ఆఫ్ మనీ టు ద ప్రైవేట్ పోలీస్ ఆర్ కోర్ట్స్ అండ్ లీవ్ ద పూర్ వితౌట్ జస్టిస్. వాళ్ళు ఎక్కువ డబ్బులు పే చేసి తప్పు చేసి కూడా పూర్కి జస్టిస్ లేకుండా ఈ పోలీసులకి మరియు కోర్ట్స్కి మనీ పే చేసి తప్పించుకునే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. అనార్కో క్యాపిటలిస్ట్స్ హౌఎవర్ డెనై బోత్ దీస్ క్లైమ్స్. అనార్కో క్యాపిటలిస్ట్ మాత్రం ఈ క్లైమ్స్ని డెనై చేస్తున్నారు, మేడ్ బై దేర్ క్రిటిక్స్. ఎలా డెనై చేస్తున్నారు, ఎలా కౌంటర్ చేశారో ఒకసారి చూడండి. ఫస్ట్లీ దే పాయింట్ అవుట్ దట్ ఇట్ వుడ్ నాట్ బీ సెన్సిబుల్ ఫర్ ఎ ప్రైవేట్ పోలీస్ ఆర్ కోర్ట్ seeking long-term profits to refuse cooperation with its competitors in order to shield a client. చూసారా, ఇక్కడ ఏమంటున్నారంటే ఏ ప్రైవేట్ పోలీస్ కానీ కోర్టు కానీ ఓకే ప్రస్తుతం తన దగ్గర ఉన్న క్లయింట్కి న్యాయం చేసేయాలనే ఉద్దేశంతో వాళ్ళు తప్పులు చెయ్యరు. ఓకేనా, వాళ్ళు లాంగ్ టర్మ్ ప్రాఫిట్స్ కావాలనుకున్న ఏ ఒక్క సంస్థ కూడా ఓకే కాంపిటీటర్స్తో దే విల్ నాట్ రెఫ్యూజ్ కోఆపరేషన్. వాళ్ళు కోఆపరేట్ చేస్తారు కాంపిటీషన్తో, రెఫ్యూజ్ చెయ్యరు. దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు, చెప్తాను.
కంగారు పడకండి. ఇఫ్ ఎ ప్రైవేట్ పోలీస్ ఆర్ కోర్ట్ ఎంగేజెస్ ఇన్ సచ్ బిహేవియర్, ఇట్ వుడ్ మీట్ రెసిస్టెన్స్ ఫ్రమ్ ఇట్స్ కాంపిటీటర్స్ హూ కుడ్ రిఫ్యూజ్ టు కోఆపరేట్ విత్ ఇట్ ఇన్ అదర్ కేసెస్. మీరు ఈరోజు వాళ్ళతో కోఆపరేట్ చేయకపోతే సినారియో ఆపోజిట్ అవ్వచ్చు. ఓకే, మీ క్లయింట్ మంచోడై ఎదుటోడి క్లయింట్ తప్పోడై ఉండొచ్చు, అప్పుడు వాళ్ళు కూడా మీతో కోఆపరేట్ చేయరు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చారు నీట్గా. ఇఫ్ ప్రైవేట్ పోలీస్ ఏజెన్సీ ఏ డిఫెండ్స్ ఎ క్లైమ్ హూ హ్యాస్ కమిటెడ్ అసాల్ట్ అగెన్స్ట్ ఎ క్లయింట్ ఆఫ్ ప్రైవేట్ పోలీస్ ఏజెన్సీ బి. ఏ బి రెండు ఏజెన్సీస్, ఏకి చెందిన ఒక క్లయింట్ బికి చెందిన ఒక క్లయింట్ పైన అటాక్ చేశాడు అనుకుందాం. దెన్ బి కెన్ డిసైడ్ టు డిఫెండ్ అనదర్ క్లయింట్ హూ హ్యాస్ కమిటెడ్ ఎ డిఫరెంట్ క్రైమ్ అగెన్స్ట్ వన్ ఆఫ్ ఏస్ క్లయింట్స్. అప్పుడు బి కూడా అలాంటి పని చేసే అవకాశం ఉంటుంది కదా. సో ఏ విల్ దస్ రిస్క్ లూజింగ్ బిజినెస్ ఫ్రమ్ ఇట్స్ అదర్ క్లయింట్ టు హూమ్ ఇట్ ఈస్ అనేబుల్ టు డెలివర్ జస్టిస్. సో బేసిక్గా ఇక్కడ ఎలా ఏమంటున్నారంటే, ఇది ఏ ఒక ఆర్గనైజేషన్ అనుకోండి, బి ఒక ఆర్గనైజేషన్ అనుకోండి. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, వీడి పేరు 1 అనుకోండి. ఇక్కడ ఇంకో వ్యక్తి ఉన్నాడు, వీడి పేరు 2 అనుకోండి. ఈ 1 అనేవాడు 2 పైన అసాల్ట్ చేశాడు. అసాల్ట్ అంటే తప్పు చేశాడు, దాడి చేశాడు. సో ఏ పైన ఏమవుతుంది మనకి, ఈ పర్టికులర్ వ్యక్తి ఎవడైతే ఉన్నాడో వీడి మీద దాడి జరిగింది కదా. సో దాడి జరిగినప్పుడు ఈ క్యాండిడేట్ ఎవడైతే ఉన్నాడో, దాడి చేసిన క్యాండిడేట్ ఎవడైతే ఉన్నాడో వీడు తప్పు చేసినట్టు. ఓకే, బి యొక్క వీడేమో ఇన్నోసెంట్ లేదా విక్టిమ్. కానీ ఏ మాత్రం వీడి దగ్గర డబ్బులు తీసేసుకొని ఏని ఫుల్గా సపోర్ట్ చేస్తూ బీతో కోఆపరేట్ చేయలేదు అనుకోండి. బి ఏమో వీడిని మాకు అప్పచెప్పండి అని చెప్తే ఏ కోఆపరేట్ చేయట్లేదు అనుకోండి. అప్పుడు ఏం జరుగుతుందంటే, రేపు పొద్దున్న ఇంకో సందర్భంలో బి యొక్క క్లయింట్ ఏ యొక్క క్లయింట్ పైన దాడి చేసే సందర్భం రావచ్చు. అప్పుడు ఏమవుతుంది, బి కూడా వీడు తప్పు చేసినాడు, వీళ్ళకి అప్పచెప్పమంటే బి కూడా ఏకి కోఆపరేట్ చేయడం. సో ఏ ఇప్పుడు బీకి కోఆపరేట్ చేయకపోతే రేపు పొద్దున బీ కూడా ఏకి కోఆపరేట్ చేయని పరిస్థితులనే వస్తాయి. కాబట్టి ఆ సిచ్యువేషన్ రాకూడదు అంటే వీళ్ళు అలాంటి పని చేయరు. ఎవరి వైపు న్యాయం ఉందో అటువైపు వెళ్తారు, అటువైపు ఆర్గనైజేషన్తో కోఆపరేట్ చేస్తారు. ఓకేనా అని ఈ అనార్కో క్యాపిటలిజం డిఫెండ్ చేసేవాళ్ళు అంటున్నారు. సో వాట్ ఈజ్ లైక్లీ టు హ్యాపెన్, అనార్కో క్యాపిటలిస్ట్ ఆర్గ్యూ ఈజ్ దట్ కంపీటింగ్ పోలీస్ అండ్ కోర్ట్స్ ట్రయింగ్ టు అవాయిడ్ ఏ కాస్ట్లీ స్టేల్మేట్. సో మీకు మేము కోఆపరేట్ చేయకపోవడం, మాకు మీరు కోఆపరేట్ చేయకపోవడం, ఇలా ఒకరికొకరు కోఆపరేట్ చేయకపోవడం వల్ల ఇట్ లీడ్స్ టు స్టేల్మేట్. అంటే ఎటువంటి ప్రోగ్రెస్ లేని పరిస్థితి మనం వెళ్ళిపోతాం. వుడ్ అగ్రీ టు ప్లే బై ఎ సర్టెన్ ప్రీ అప్రూవ్డ్ సెట్ ఆఫ్ రూల్స్. వాళ్ళు ఒక సెట్ ఆఫ్ రూల్స్ని ఫాలో అయ్యి వెళ్ళే పరిస్థితికి వస్తుంది. వెన్ ఇట్ కమ్స్ టు కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ దేర్ క్లయింట్స్, వాళ్ళ క్లయింట్స్ మధ్యలో కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు ఇట్లాంటివి చేసే అవకాశం అనేది ఉంటుంది. కొన్ని రూల్స్ పెట్టుకొని రూల్స్ ప్రకారం వెళ్తారు. మనవాడైనా సరే, మన క్లయింట్ అయినా సరే తప్పు అన్నప్పుడు తప్పు అనే అనాలి. మన క్లయింట్ అయినంత మాత్రాన తప్పును ఒప్పు అనకూడదు. What these common rules turn out to be will ultimately be determined by the competing demands of customers in the market. కస్టమర్స్ యొక్క డిమాండ్స్ బట్టి ఆ రూల్స్ అనేవి ఫ్రేమ్ చేసుకుంటారు అని కూడా చెప్పడం జరుగుతుంది. అనార్కో క్యాపిటలిస్ట్ ఆల్సో డినై దట్ ద పూర్ వుడ్ బి సబ్జెక్ట్ టు ఇంజస్టిస్. ఇందాక క్రిటిక్స్ ఏమన్నారంటే, పూర్కి ఇంజస్టిస్ జరుగుతుంది, రిచ్ న్యాయాన్ని కొనేస్తారు అని క్రిటిక్స్ అన్నారు. దాన్ని కూడా అనార్కో క్యాపిటలిస్టులు డినై చేస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే, ఇన్ ద కేస్ ఆఫ్ మోస్ట్ గుడ్స్ అండ్ సర్వీసెస్ సోల్డ్ ఇన్ ద మార్కెట్, ద సెల్లర్స్ గెట్ ద మెజారిటీ ఆఫ్ ద రెవెన్యూ నాట్ ఫ్రమ్ ద రిచ్ బట్ ఫ్రమ్ ద లార్జర్ సొసైటీ. అర్థమైందా? ఏ సొసైటీ, ఏ ప్రొడక్ట్ అయినా సర్వీస్ అయినా తీసుకున్నాం, రిచ్ నుంచి ఎక్కువ డబ్బులు వస్తాయా, పూర్ నుంచి అంటే పూర్ నుంచే వస్తాయి. అదేంటి, రిచ్ వెంటనే పే చేస్తాడు కదా, పే చేస్తాడు కరెక్టే. ఇప్పుడు మారుతి కంపెనీ తీసుకుంటే అందులో 1 crore 50 lakhs వర్త్ కార్లు కొన్ని ఉంటాయి. కానీ అవి ఎన్ని సేల్ అవుతాయి? చాలా తక్కువ సేల్ అవుతాయి. కానీ 3 లక్షలవి 2 లక్షలు ఎన్ని సేల్ అవుతాయి? చాలా ఎక్కువ సేల్ అవుతాయి. ఓవరాల్గా రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది? కింద నుంచే. అలాగే ఏ వస్తువు ప్రొడ్యూస్ చేసే కంపెనీకి అయినా సరే మాస్ మార్కెట్ నుంచే మ్యాక్సిమం రెవెన్యూ వస్తుంది. అంటే మెజారిటీ పీపుల్ ఏవైతే కొంటున్నారో వాటి నుంచే రెవెన్యూ అనేది ఎక్కువగా వస్తుంది. కొంతమంది రిచ్ పీపుల్ మాత్రమే కొనేదానికంటే కూడా మెజారిటీ పీపుల్ కొనే వస్తువుల నుంచే రెవెన్యూ అనేది ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఆ మెజారిటీ మార్కెట్ని ఎవరు వదులుకోరు. రిచ్ని సపోర్ట్ చేస్తూ పూర్కి దూరం అయితే పూర్ రేపొద్దున మీకు క్లయింట్ అవ్వడు. సో పూర్ అసలు మీకు పే చేయడు. పూర్ తక్కువ పే చేయొచ్చు, కానీ ఎక్కువ మంది వస్తారు. ఆ సర్వీసెస్ వదులుకోవడం ఇష్టం లేక, ఆ రెవెన్యూ వదులుకోవడం ఇష్టం లేక వాళ్ళు పూర్కి సపోర్ట్గానే ఉంటారు, న్యాయంగానే వెళ్తారు అని అనార్కో క్యాపిటలిస్ట్ అంటున్నారు. సో ఏ ప్రైవేట్ కోర్ట్ ఆర్ పోలీస్ ఫర్మ్ ఈజ్ అన్లైక్లీ టు ఫేవర్ ద రిచ్. వాళ్ళు రిచ్కి ఫేవర్ చెయ్యరు, యాజ్ ఇట్ వుడ్ దెన్ రన్ ద రిస్క్ ఆఫ్ లూజింగ్ ద ప్యాట్రనేజ్ ఆఫ్ అదర్ పూరర్ కస్టమర్స్ ఇన్ ది మార్కెట్. దానివల్ల అదర్ పూరర్ కస్టమర్స్ యొక్క సపోర్ట్ వాళ్ళు కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు అట్లా చెయ్యరు. ఓకే, వాళ్ళు ఏది కరెక్ట్ అయితే అట్లే చేస్తారు.
రిచ్కి సపోర్ట్ చేస్తూ ఉంటారని అనుకోవడానికి లేదు అని అంటున్నారు. ఫర్దర్ ప్యాటర్నైజ్ అంటే సపోర్ట్ అమ్మ, సింపుల్గా చెప్పాలంటే. Further, anarcho-capitalists point out that the poor might actually have better chances of obtaining justice in an anarcho-capitalist society because private firms would try to satisfy sizable market demand in the bottom of the pyramid. ఇంకా చెప్పాలంటే ప్రైవేట్ ఫర్మ్స్ ఎప్పుడు కూడా మనీ కోసం చూస్తాయి. సో ఎక్కువ మంది పూర్ ఉంటారు, ఏ కంట్రీలోనైనా సరే రిచ్ కంటే పూర్ ఎక్కువ ఉంటారు, కాబట్టి పూర్ యొక్క మార్కెట్ పెద్దది. సో వాళ్ళని క్యాప్చర్ చేయడానికి ఫర్మ్స్ ట్రై చేస్తూ ఉంటాయి. సో ఆల్వేస్ వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తాయని కూడా వీళ్ళు అంటున్నారు. ఆ మార్కెట్ వదులుకోవడానికి వాళ్ళు ఇష్టపడరు అని అంటున్నారు. దిస్ ఈజ్ ఇన్ కాంట్రాస్ట్ టు ద కరెంట్ పోలీస్ అండ్ లీగల్ సిస్టమ్ బ్యాక్డ్ బై ద స్టేట్ ఇన్ విచ్ ఫేవర్స్ ఆర్ డోల్డ్ అవుట్ టు గ్రూప్స్ బేస్డ్ ఆన్ దేర్ లాబియింగ్ పవర్. కానీ ప్రజెంట్ సిస్టమ్ ఎలా ఉంది, సిటిజన్ పట్ల వీళ్ళకి అకౌంటబిలిటీ లేదు, వాళ్ళ శాలరీలు వాళ్ళకి వచ్చేస్తాయి. సో న్యాయాన్ని రిచ్ ప్రజెంట్ సిస్టంలో కొనేస్తున్నాడు. అనార్కో క్యాపిటలిజంలో రిచ్ కొనలేడు, కానీ ప్రజెంట్ ఉన్న సిస్టంలో మాత్రం రిచ్ హ్యాపీగా కొనేస్తున్నాడు. బికాజ్ దే ఆర్ నాట్ అకౌంటబుల్. మాకు బిజినెస్ పోతుంది, మాకు కస్టమర్స్ రారు అన్న భయం ఈరోజు కోర్టులకి లేదు, పోలీసులకి లేదు. ఎందుకంటే అది మోనోపలైజ్ అయిపోయింది, ఒక స్టేట్ చేతిలోనే ఉంది. అదే ఒక ప్రైవేట్ సంస్థ ఎక్కడికి వెళ్తే న్యాయం జరగదు అన్న బ్యాడ్ నేమ్ వస్తే వాళ్ళ బిజినెస్ పోతుంది, రేపు పొద్దున ఎవడు రాడు. కాబట్టి వాడు న్యాయం జరిగేలాగా చూస్తాడు. లాంగ్ టర్మ్ దృష్టిలో పెట్టుకున్నాడు. ఈరోజు ఒక రిచ్ నాకు లంచం ఇచ్చాడు కదా అని చెప్పేసి తీసేసుకొని పూర్కి అన్యాయం చేస్తే అది వాడికి బ్యాడ్ నేమ్ క్రియేట్ చేస్తుంది. ఆ బ్యాడ్ నేమ్ వల్ల ఫ్యూచర్ బిజినెస్ రాదు, రేపు పొద్దున ఏ పూర్ కూడా నీ కడప తొక్కడం. ఆ భయంతో వాళ్ళు ఆ పని చెయ్యరు అని చెప్తున్నారనమాట. అదే ఇప్పుడు వ్యవస్థలో అనుకోండి, మరి వేరే ప్లేస్ లేదు, చచ్చినట్టు వాళ్ళ దగ్గరికే వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు రిచ్ వాళ్ళ లాబియింగ్ పవర్తో, మనీ పవర్తో న్యాయాన్ని కొనేస్తున్నారు, ప్రజలకి పూర్కి అన్యాయాన్ని మిగులుస్తున్నారని చెప్పి ఆర్టికల్ ఫైనల్గా చెప్తోంది. సో ఇప్పుడు కాంటెంపరీ అనార్కో క్యాపిటలిస్టులు ఒక ముగ్గురు ఉన్నారు. డేవిడ్ ఫ్రైడ్మన్, ఎడ్వర్డ్ స్ట్రింగమ్ అండ్ మైకేల్ హ్యూమర్ ఆర్ ఎ ఫ్యూ కాంటెంపరీ అనార్కో క్యాపిటలిస్ట్స్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అనార్కో క్యాపిటలిజం. దీనిపైన మీకు మెయిన్స్ క్వశ్చన్ ఇచ్చినా సరే రాయడానికి కావాల్సిన పాయింట్లు ఈ ఆర్టికల్లో మనకు ఉన్నాయి. సో దీనిపైన ఒక శాంపుల్ క్వశ్చన్ ఇస్తాను, మెయిన్స్ క్వశ్చన్ చూడండి. ఎట్లా ఇవ్వచ్చో చెప్తాను, సింపుల్గా ఇస్తాను, మీరు ట్రై చేయండి ఆన్సర్ రాయడానికి. Anarcho-capitalism is an impractical ideology. Discuss. సో ఈ క్వశ్చన్ మీరు ఎట్లా రాస్తారంటే అనార్కో క్యాపిటలిజం డెఫినేషన్ రాస్తారు, న్యూస్లోకి ఎందుకు వచ్చింది, రీసెంట్గా ఎందుకు పాపులర్ అయింది అనే విషయాన్ని కూడా మీరు రాయొచ్చు. తర్వాత యూ విల్ రైట్ అబౌట్ ప్రోస్ అండ్ కాన్స్, దీనివల్ల ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, దానికి కౌంటర్ వ్యూస్ ఏంటి, కన్క్లూజన్ ఏంటి. ఈ తరహాలో మీరు ఆన్సర్ రాసి కామెంట్ సెక్షన్లో మీరు సబ్మిట్ చేయండి. సో నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే రిటైల్ ఇన్ఫ్లేషన్ రైజెస్ టు 5.5% ఇన్ నవంబర్. సో జిఎస్ పేపర్ 3 ఇన్ఫ్లేషన్ గురించి వచ్చిన ఆర్టికల్ ఇది. సో రిటైల్ ఇన్ఫ్లేషన్ అంటే మనకి ఇది ఎలా మెజర్ చేస్తారు, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ద్వారా మెజర్ చేయడం అనేది జరుగుతుంది. సో మీ అందరికీ కొంచెం బేసిక్స్ చెప్పాలి అంటే, సో ఇన్ఫ్లేషన్ ఇండికేట్స్ రైజ్ ఇన్ ప్రైసెస్. ఇన్ఫ్లేషన్ ప్రైస్ రైజ్ని ఇండికేట్ చేస్తుంది. ఓకే, సో ఇన్ఫ్లేషన్ని అనేది ఎక్కువగా ఉంటే, ఇన్ఫ్లేషన్ అనేది బాగా ఎక్కువగా ఉంటే ఇట్ లీడ్స్ టు రిడక్షన్ ఆఫ్ పర్చేసింగ్ పవర్ అనేది తగ్గిస్తుంది. అంటే కొనుగోలు శక్తి అనేది మనిషికి తగ్గిపోతుంది అనమాట, ద్రవ్యోల్బణం పెరిగినప్పుడల్లా. అంటే వస్తువు ధరలు పెరిగితే ఆ ధరని కొనుగోలు చేసే శక్తి మనకు తగ్గుతుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక పర్టికులర్ ఎగ్ 5 రూపీస్ ఉందనుకోండి. సో నీ దగ్గర 100 రూపీస్ ఉన్నాయి. ఈ 100 రూపీస్ యొక్క పర్చేసింగ్ పవర్ ఎంత అంటే ఏం చెప్తాం, ఐ కెన్ బై 20 eggs యూజింగ్ దిస్ 100 రూపీస్. ఈ 100 రూపాయలకి విలువ ఎలా వస్తుంది, బికాజ్ ఆఫ్ ద పర్చేసింగ్ పవర్, కొనుగోలు శక్తి. డబ్బు మనం తినం, డబ్బుతో వస్తువులు సేవలు కొనుగోలు చేసుకుని మనం తింటాం. అర్థమైందా? డబ్బు డైరెక్ట్గా తినం కదా, డబ్బుతో వస్తువులు మరియు సేవలు కొనుగోలు చేస్తాం. అదే ఈ వస్తువులు సేవలు ధరలు పెరిగాయి అనుకోండి, మన దగ్గర ఉన్న డబ్బు యొక్క కొనుగోలు శక్తి అనేది తగ్గిపోతుంది. ఎగ్ ప్రైస్ ఎంత, 5 రూపీస్. అదే ఒక ఎగ్ ప్రైస్ 10 రూపీస్ అయ్యింది అనుకోండి, అదే 100 రూపాయలు ఎన్ని గుడ్లు కొనగలుగుతుంది, 10 మాత్రమే కొనగలుగుతుంది. అంటే ఒకప్పుడు 20 గుడ్లు కొనగలిగే 100 రూపీస్ ఈరోజు
10 గుడ్లు మాత్రమే కొనగలుగుతుంది. అంటే ఈ 100 రూపీస్ లాగే ఉంది, కానీ 100 రూపీస్ యొక్క కొనుగోలు శక్తి, పర్చేసింగ్ పవర్ అనేది తగ్గిపోయింది. సో ఇన్ఫ్లేషన్ పెరిగే కొద్దీ మన వ్యక్తుల యొక్క పర్చేసింగ్ పవర్ అనేది తగ్గుతుంది. ఇన్ఫ్లేషన్ పరంగా ఆలోచించినప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మనం గమనించాలి. ఇన్ఫ్లేషన్ యొక్క ఇంపాక్ట్ రిచ్కి ఎక్కువగా ఉంటుందా, పూర్కి ఎక్కువగా ఉంటుందా అనే ఇంపాక్ట్ మనం ఎప్పుడు చూసుకోవాలి. ఇన్ఫ్లేషన్ యొక్క ఇంపాక్ట్ ఈజ్ ఆల్వేస్ మోర్ ఆన్ పూర్. మీరు అడగొచ్చు, రిచ్కైనా పూర్కైనా ధరల పెరుగుదల అనేది అంతే కదా, వాళ్ళకైనా అంతే పెరుగుతుంది, వీళ్ళకైనా అంతే పెరుగుతుంది. టమాటాలు 10 రూపాయలు 20 రూపాయలు అయ్యంటే రిచ్కైనా 20 రూపాయలు అయినట్టే, పూర్కి 20 రూపాయలు అయినట్టే. మరి పూర్కి ఇంపాక్ట్ ఎందుకు ఎక్కువ ఉంటుంది సార్ అని మీరు అడగొచ్చు. పూర్కి ఎందుకు ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందని నేను చెప్తున్నాను అంటే, చాలా ఇంపార్టెంట్ పాయింట్ గమనించండి. ఇప్పుడు నిత్యావసర వస్తువులన్నిటికీ కలిపి ఒక 10,000 రూపాయలు అవుతుంది అనుకుందాం, 10,000 రూపీస్ అవుతుంది అనుకుందాం. ఒక రిచ్ పర్సన్ లెట్సే నెలకి 5 lakhs ఎర్న్ చేస్తున్నాడు అనుకోండి. నెలకి 5 లక్షలు సంపాదించే వాడికి ఈ 10,000 రూపాయల ఐటమ్స్ 12,000 రూపాయలు అయితే ఏమైనా ఫరక్ పడుతుందా? అతనికి ఏమైనా నష్టమా? అతనికి ఏ నష్టం లేదు. తను ఎప్పట్లాగే తన లైఫ్ మారుతుంది. ఈ 2,000 రూపాయల వల్ల తనకు ఎటువంటి నొప్పి ఉండదు. అదే ఒక పూర్ పర్సన్ నెలకి 15,000 సంపాదిస్తున్నాడు అనుకోండి. నెలకి 15,000 సంపాదించుకునే వ్యక్తి 10,000 రూపాయల ఐటెం కాస్త 12,000 అయితే తను ఎంత సఫర్ అవుతాడో మీరు ఆలోచించండి. 10,000 రూపాయలు అయితే తనకి 5,000 మిగిలేది. ఇప్పుడు 12,000 అయితే కేవలం 3,000 మిగులుతుంది. తన క్వాలిటీ ఆఫ్ లైఫ్ డిప్ అయిపోతుంది కంప్లీట్గా. అందుకనే విసే ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్స్ పూర్ డిస్ప్రపోర్షనేట్లీ. ప్రపోర్షనేట్గా అది ఎఫెక్ట్ చేయదు, రిచ్ కంటే పూర్ని ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది అని చెప్పేసి అంటాం. ఇట్ ఎఫెక్ట్స్ పూర్ డిస్ప్రపోర్షనేట్లీ అని కూడా క్లియర్గా మనం చెప్తాం. సో ఇన్ఫ్లేషన్ యొక్క ఇంపాక్ట్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టే ఇన్ఫ్లేషన్ని ఎప్పుడు మనం అదుపు చేయాలి. సో ఇన్ఫ్లేషన్ అదుపు చేసే రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఇచ్చారు? మానిటరీ పాలసీ కమిటీకి ఇచ్చారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చెందిన మానిటరీ పాలసీ కమిటీ ఆల్వేస్ ట్రైస్ టు మెయింటైన్ ఇన్ఫ్లేషన్ విత్ ఇన్ ద ప్రైస్ బ్యాండ్ ఆఫ్ 4 ± 2%. అయితే ఈ 4 ± 2% అనేది దేని గురించి? ఇట్ ఈజ్ రిటైల్ ఇన్ఫ్లేషన్. రిటైల్ ఇన్ఫ్లేషన్కి సంబంధించింది. రిటైల్ ఇన్ఫ్లేషన్ అంటే కామన్ మ్యాన్ ఎక్స్పీరియన్స్ చేసే ఇన్ఫ్లేషన్. దీన్ని ఎలా మెజర్ చేస్తారు? దేర్ ఇస్ అన్ ఇండెక్స్ కాల్డ్ కన్జ్యూమర్ ప్రైస్ బేస్డ్ ఇండెక్స్. కన్జ్యూమర్ ప్రైస్ బేస్డ్ ఇండెక్స్ అని ఒక ఇండెక్స్ ద్వారా దీన్ని మెజర్ చేయడం అనేది జరుగుతుంది. దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్కి చెందిన నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వాళ్ళు ఈ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డేటాను రిలీజ్ చేస్తారు. ఈ డేటా అనేది రూరల్కి అలాగే అర్బన్కి మరియు కంబైన్డ్గా కూడా రిలీజ్ చేస్తారు. ఇట్ రిలీజ్డ్ ఫర్ రూరల్, అర్బన్ యాజ్ వెల్ యాజ్ కంబైన్డ్. ఈ డేటా ఇందులో ఈ కంబైన్డ్ ఏదైతే ఉందో ఇది 4 ± 2%, అంటే 2 నుంచి 6% బ్యాండ్ మధ్యలో ఉంటే కంఫర్టబుల్ అన్నట్టు, 4 దగ్గరలో ఉంటే కంఫర్టబుల్ అన్నట్టు, దాటితే రిస్క్ అన్నట్టు అనమాట. సో అందుకని ప్రతి నెల వచ్చే ఈ డేటాని మనం జాగ్రత్తగా చూడాలి. అండ్ దిస్ ఈజ్ రిలీజ్డ్ మంత్లీ. ఎవ్రీ మంత్ కూడా ఈ డేటా అనేది రిలీజ్ అవుతుంది. ఓకేనా? సో మరి ఈ నెల కూడా రిలీజ్ అయింది ఆ డేటా అనేది మనం ఒకసారి గమనించండి. యాజ్ ఐ టోల్డ్ యూ, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వాళ్ళు రిలీజ్ చేసిన డేటా. సిపిఐ ఆన్ బేస్ 2012 = 100 ఫర్ రూరల్, అర్బన్ అండ్ కంబైన్డ్ ఫర్ ద మంత్ ఆఫ్ నవంబర్. సో బేస్ ఇయర్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనం 6% పెరిగింది అంటున్నాం. దేన్ని బేస్ చేసుకొని పెరిగింది, దేంతో కంపేర్ చేస్తే పెరిగింది, అది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో మెజర్మెంట్ ఎలా జరుగుతుందో కూడా మీకు ఒకసారి చెప్తాను. యూ విల్ హ్యావ్ సమ్ ఐడియా. సిపిఐ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే, ఇక్కడ 2012 = 100 అన్నారు కదా, దీని అర్థం ఏంటి అంటే దే టేక్ ఎ బాస్కెట్ ఆఫ్ గుడ్స్. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఈ టేబుల్లో మీకు కనిపిస్తున్నవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ బాస్కెట్ ఆఫ్ గుడ్స్. ఈ గుడ్స్ అన్నింటి యొక్క ప్రైస్ క్యాలిక్యులేట్ చేస్తారు. దానికి ఫస్ట్ వెయిటేజ్ ఇస్తారు. ఈ గుడ్స్ అన్నిటికీ వెయిటేజ్ ఉంటుంది. టోటల్ వెయిటేజ్ వచ్చేసి మనకి 100. టోటల్ వెయిటేజ్ 100. అందులో మళ్ళీ మనకి 6 కేటగిరీస్ ఉన్నాయి. కేటగిరీ వైజ్ సబ్ వెయిట్స్ ఉంటాయి. ఫస్ట్ కేటగిరీ ఫుడ్ అండ్ బెవరేజెస్కి 45.86%, సెకండ్ కేటగిరీకి 2.38, ఇలా మనకి డిఫరెంట్ వెయిట్స్ ఇచ్చి వీటిలో డిఫరెంట్ ఐటమ్స్ తీసుకొని ఈ ఐటమ్స్ యొక్క ప్రైసెస్ ఎలా ఉన్నాయి అనేది మార్కెట్కి వెళ్ళి సర్వే చేస్తుంది అనమాట ఒక కమిటీ. అలా 2012లో ఈ బాస్కెట్ ఆఫ్ గుడ్స్ యొక్క ప్రైసెస్ అన్నీ తీసుకుంటే, లెట్ సపోజ్ 10,000 రూపాయలు వచ్చింది అనుకుందాం. 10,000 రావచ్చు, 12,000 రావచ్చు, ఎంతన్నా రావచ్చు. మనం 10,000 అనుకుందాం. పోనీ
జస్ట్ ఫర్ ఎజంప్షన్ సేక్ వీడి 2012 ఈక్వల్ టు 10 అంటే అర్థం ఏంటి, ఈ 10,000 100 అని అనుకోవాలన్నమాట మనం. యూ హ్యావ్ టు అజ్యూమ్ 10,000 ఈక్వల్ టు 100. అదే 2013లో సేమ్ సెట్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ అన్నింటి యొక్క ప్రైస్ మళ్ళీ క్యాలిక్యులేట్ చేస్తే 11,000 వచ్చింది అనుకోండి. అప్పుడు 11,000 మనం ఏమనాలి, 10,000 ఈక్వల్ టు 100 అనుకుంటే మరి 11,000 ఏమవుతుంది, 110 అవుతుంది. సో సిపిఐ వాల్యూ 2012లో 100 అయితే ఇదే సిపిఐ వాల్యూ 2013లో 11,000 అని చెప్పం, 110 అంటాం. ఎందుకంటే 10,000 100 అనుకున్నప్పుడు 11,000 110 అంటాం. అలా ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడు 2023 నవంబర్లో దాని వాల్యూ 17,000 వచ్చింది అనుకోండి. అప్పుడు ఇండెక్స్ వాల్యూ ఎంత అవుతుంది, 170 అవుతుంది. అదే 2022 నవంబర్లో దాని వాల్యూ 16,000 అనుకోండి. అప్పుడు ఇండెక్స్ వాల్యూ ఎంత అవుతుంది, 160 అవుతుంది. అప్పుడు ఎంత పెరిగిందంటే ఏం చెప్తాము, 170కి 160కి డిఫరెన్స్ ఏంటి, 170 మైనస్ 160 బై 160 ఇంటూ 100. ఎలా క్యాలిక్యులేట్ చేస్తే సిపిఐ ఫర్ నవంబర్ వస్తుంది. ఇది 2023 నవంబర్ది అనుకోండి, ఇది 2022 నవంబర్ది అనుకోండి. క్యాలిక్యులేషన్ ఈ రకంగా చేస్తారు. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్. మీకు ఒకసారి కన్ఫ్యూజన్ ఏమైనా ఉంటే ఇక్కడ క్లియర్ చేస్తాను చూడండి. ఈ రకంగా మనకి డేటా చూడండి, ఇన్ఫ్లేషన్ డేటా అండ్ ఇండెక్స్ వాల్యూ చూడండి. నవంబర్ డేటా ఇది, నవంబర్ 2023 కంబైన్డ్ చూడండి, రూరల్ ఇచ్చాడు, అర్బన్ ఇచ్చాడు, కంబైన్డ్ ఇచ్చాడు. ఎంత ఉంది మనకి, 5.55% ఉంది. ఓకే, నవంబర్ 2022లో 5.88% ఉంది. యాక్చువల్గా మీరు యాక్చువల్ వాల్యూస్ చూడాలి, ఇండెక్స్ వాల్యూ వదిలేసేయండి, యాక్చువల్ వాల్యూ చూడండి. నవంబర్ 2023లో ఇండెక్స్ వాల్యూ ఎంత ఉంది, 186.3 ఉంది. 186.3 ఉంది. ఇక్కడ కూడా చూడండి ఇండెక్స్ వాల్యూ ఎంత ఉంది, 186.3 ఉంది. అదే నవంబర్ 2022లో 176.5 ఉంది. మీకు అర్థమైందా? ఇందాక ఈ 186.3 176.5 ఎలా వచ్చాయి, 2012లో ఒక 10,000 అనుకుంటే అది 100 అయితే ఇప్పుడు 18,630 వచ్చినట్టు అర్థం, లేదా 17,650 వచ్చినట్టు అర్థం. అదే 2012లో 15,000 వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం రాసుకుంటాం, 15,000 ఈక్వల్ టు 100 అయితే ఇప్పుడు ఎంత వచ్చింది, అది ఎంత అవుతుంది, ఎలా వేస్తారు. ఇక్కడ ఎంత వచ్చింది అనేది మనకు తెలియదు. ఫైనల్గా ఈ క్యాలిక్యులేషన్ ప్రకారం మనకు వచ్చిన వాల్యూస్ 186.3 176.5. మీరు ఒకసారి వెరిఫికేషన్ చేయాలంటే ఇలా చేసుకోండి, 186.3 మైనస్ 176.5 బై 176.5 ఇంటూ 100 వేసి క్యాలిక్యులేట్ చేసి చూడండి, యూ విల్ గెట్ 5.55. మీరు ఒకవేళ వెరిఫై చేయాలంటే ఆ వాల్యూని 5.55గా మార్చండి. సో ఈ రకంగా ఇన్ఫ్లేషన్ డేటా క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్స్ ఇందాక మీకు చెప్పినట్టు ఏ ఐటమ్స్ ఉంటాయంటే 6 కేటగిరీస్ ఉంటాయి. ఫుడ్ అండ్ బెవరేజెస్, పాన్, టొబాకో అండ్ ఇంటాక్సికెంట్స్, క్లోతింగ్ అండ్ ఫుట్వేర్, హౌసింగ్, ఫ్యూయల్ అండ్ లైట్, మిస్లినియస్, ఇలా 6 కేటగిరీస్ అనేవి ఉంటాయి. ఈ 6 కేటగిరీస్లో మ్యాక్సిమం వెయిట్ వచ్చేసి దీనికి ఉంది, నెక్స్ట్ సెకండ్ మ్యాక్సిమం వచ్చేసి మిస్లినియస్కి ఉంది. అండ్ వీ హ్యావ్ అనదర్ థింగ్ కాల్డ్ కన్జ్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్. ఇది కూడా మీరు గమనించండి. సిపిఐ క్యాలిక్యులేషన్లో కన్జ్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్లో ఏమేమి వస్తాయి అంటే ఇక్కడ రాశారు క్లియర్గా. Out of 12 subgroups contained in food and beverages segment, CFPI is based on 10 subgroups excluding non-alcoholic beverages and prepared meals, snacks and sweets. మీరు ఫుడ్ అండ్ బెవరేజెస్ సెగ్మెంట్ మీరు ఒకసారి గమనిస్తే ఇక్కడ 12 ఐటమ్స్ ఉన్నాయి. ఈ 12 ఐటమ్స్లో ఈ 10 ఐటమ్స్ని మాత్రమే సెపరేట్ చేస్తే అది సిఎఫ్పిఐ అవుతుంది, కన్జ్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ అవుతుంది. నాన్ ఆల్కహాలిక్ బెవరేజెస్, ప్రిపేర్డ్ మీల్స్, స్నాక్స్ అండ్ స్వీట్స్ని మనం సెపరేట్ చేయాలి. Got it? This is all about the CPI data. సో ఈ నెలకి 5.55 ఉంది, అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అంటే మనకి 6%కి దగ్గరకు వచ్చేస్తుంది అనేది ఇక్కడ చెప్తున్నారు. సో నెక్స్ట్ ఆర్టికల్ అగైన్ ఫ్రమ్ జిఎస్ పేపర్ 3 ఎకానమీ ఆర్టికల్. ఇది కూడా ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ 11.7%కి పెరిగింది అక్టోబర్లో. కాకపోతే బేస్ ఎఫెక్ట్ అనేది దాన్ని బూస్ట్ చేసింది అంటాం. బేస్ ఎఫెక్ట్ అంటే లాస్ట్ ఇయర్ అక్టోబర్లో చాలా తక్కువ వాల్యూ ఉండడం వల్ల, లో బేస్ ఉండడం వల్ల ఈ సంవత్సరం ఎక్కువగా కనిపిస్తుంది. మీకు ఒక అర్థం కావాలంటే చూడండి, లాస్ట్ టైం మనకి 100 రూపాయలు 100 మార్క్స్ వచ్చాయి ఒక ఎగ్జామ్లో, ఇప్పుడు 120 వచ్చాయి, 20% పెరిగిందని చెప్తాం. అదే ఇప్పుడు 120 వచ్చాయి, కానీ లాస్ట్ టైం 80 వచ్చుంటే అప్పుడు ఏం చెప్తాం, 80 మీద 120 అంటే 40 అంటే 50% పెరిగింది అంటాం. వచ్చిన మార్క్స్ 2 సందర్భాల్లో సేమ్, కానీ 80 వచ్చినప్పుడు అంటే లోవర్ బేస్ ఉండడం వల్ల ఇది మనకి ఎక్కువగా కనిపిస్తుంది. దీన్ని బేస్ ఎఫెక్ట్ అంటాం.
సో లాస్ట్ ఇయర్ అక్టోబర్లో బాగా తక్కువ ఉండడం వల్ల ఈ అక్టోబర్ నెంబర్ బాగా బూస్ట్ అయ్యి కనిపిస్తుంది అని చెప్తున్నారు. అయితే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐఐపి డేటా గురించి ఏం చదవాలి? ఐఐపి డేటా ఎవరు రిలీజ్ చేస్తారు? నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. జస్ట్ లైక్ సిపిఐ, ఇది కూడా నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. అయితే దీనికి బేస్ ఇయర్ ఏంటి? 2011-12. దానికి 2012, దీనికి 2011-12 అనేది బేస్ ఇయర్గా మనకి తీసుకోవచ్చు. అయితే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో ఎన్ని సెగ్మెంట్స్ ఉంటాయి? 3 సెగ్మెంట్స్ ఉంటాయి. మైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిసిటీ. 3 సెక్టర్స్ ఉంటాయి. మైనింగ్ సెక్టర్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, ఎలక్ట్రిసిటీ సెక్టర్. వెయిటేజ్ దేనికి ఎక్కువ ఉంది? మ్యానుఫ్యాక్చరింగ్కి 77.63%, ఫాలోడ్ బై మైనింగ్, ఫాలోడ్ బై ఎలక్ట్రిసిటీ. ఈ ఫ్యాక్టర్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలాగే ఎడిషనల్గా ఏమేమి ఉన్నాయి అనేది మీకు జనరల్గా అడగరు. ఇవన్నీ కూడా మీకు ఈ 10 నుంచి చూడండి, ఇక్కడ 10 నుంచి 32 వరకు ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్, ఒక 5 అనేది మైనింగ్, 35 అనేది ఎలక్ట్రిసిటీ. సో అంతే, ఈ 3 మిమ్మల్ని అడుగుతారు. అంతకు మించి దీంట్లో దేనికి ఎంత వెయిటేజ్ అనే క్వశ్చన్ మాత్రమే వస్తుంది. బియాండ్ దట్ ఈ పర్టికులర్ ఆర్టికల్ నుంచి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం లేదు. ఎవరు రిలీజ్ చేస్తారు? ఓకేనా? ఈ డేటా దేనికి? ఈ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, ఇన్ఫ్లేషన్ డేటా, వీటన్నిటిని బేస్ చేసుకుని ప్రభుత్వం తన పాలసీస్ డిసైడ్ చేస్తుంది. దే ఇన్ఫార్మ్ గవర్నమెంట్స్ అండ్ ఆర్ బేస్ పాలసీస్, మానిటరీ పాలసీ మరియు ఫిస్కల్ పాలసీకి అవసరమైన ఇన్పుట్స్ అనేవి ఈ డేటా ద్వారా లభిస్తాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో MCQ of the day: CPI data is released by Office of Economic Advisor, IIP data is released by NSO, manufacturing has maximum weightage in IIP. ఈ 3 స్టేట్మెంట్స్లో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్? ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అని అడగట్లేదు, ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్. ఒక స్టేట్మెంట్ కరెక్టా, 2 కరెక్టా, 3 కరెక్టా, అసలు ఏది కరెక్ట్ కాదా అనేది మీరు ఆన్సర్ చేయాలి. ఈరోజు మీకు ఒక భయంకరమైన ఆఫర్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి నోటిఫికేషన్ వచ్చింది, మీ అందరికీ తెలుసు. ఈ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కోర్సు కేవలం 3,000 రూపాయలకి అందిస్తున్నాం. ఇది ఒక్కరోజు మాత్రమే ఉంటుంది. 3,000 రూపీస్కి మామూలుగా అయితే మనం 3 months వ్యాలిడిటీ అందిస్తాం. కానీ ఈ ఆఫర్లో భాగంగా ఈ 3,000కి 3 monthsకి ఇంకొక 3 months కలిపి, అంటే 3 monthsకి 3 months ఫ్రీ. సో టోటల్ మీకు 6 months వ్యాలిడిటీతో ఈ కోర్సు కేవలం 3,000 రూపాయలకి వస్తుంది. ఈరోజు అర్ధరాత్రిలోగు ఎవరైతే పర్చేస్ చేస్తారో మన యాప్లో ఏపీబీఎస్సీ గ్రూప్ 2 సెర్చ్ చేసి వస్తుంది, అర్ధరాత్రిలోపు ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది. డౌట్ ఉంటే మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. ఓకేనా? డోంట్ మిస్ దిస్. ఇంకో భయంకరమైన ఆఫర్ ఇవాళ మనం లాంచ్ చేసింది. ఆఫర్ ఆఫ్ ద డే: ఆంథ్రోపాలజీ ఆప్షనల్ కేవలం 3,999కి అందిస్తున్నాం. కేవలం 4,000 రూపాయలకి ఆంథ్రోపాలజీ ఆప్షనల్ రికార్డెడ్ ఫార్మాట్లో మన శ్రీనివాస్ సార్ చెప్పింది. ఈ ఆఫర్ కూడా ఈ ఒక్క రోజుకే అందుబాటులో ఉంటుంది. ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెబ్సైట్లో ఆంథ్రోపాలజీ అని కొడితే మీకు రికార్డెడ్ కోర్స్ వస్తుంది. ఆ కోర్సు ఈ ప్రైస్తో మీరు ఇవాళ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. మన యాప్ ఖచ్చితంగా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఇలా రోజు మంచి మంచి ఆఫర్స్ వస్తాయి, లేకపోతే మిస్ అయిపోతారు.